Second verse, third verse, sisters one.
ఒకసారి పడుకుంటాం, ఒకసారి మాట ప్రయత్నించిందా చాలా ఈజీగా మనం తెలిసిన వాక్యం అది. జీవించువాడను ఇక నేను కాను, నాలో యేసుక్రీస్తే. జీవించువాడను ఇక నేను కాను, నాలో యేసుక్రీస్తే. సిలువ వేయబడెను, క్రీస్తు
ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. Satan is defeated by the blood of Lord Jesus and the word of my testimony. The word of my testimony, the word of my testimony. Why? Satan ఎట్టోడుతాడు మొట్టమొదటిగా గొర్రెపిల్ల రక్తం యేసు రక్తంలో ఓడిపోతాడు. రెండవది ఈ టెస్టిమనీ, the word of your testimony. మన సాక్ష్యం టెస్టిమనీ చాలా ముఖ్యమైనది. దాంట్లో సాకులు ఓడిపోతాడు. ఇప్పుడు ఇంకోసారి వినండి పాట. Satan is defeated by the blood of Lord Jesus and the word of my testimony. Satan is defeated by the blood of Lord Jesus and the word of my testimony. 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 Satan is defeated by the blood of Lord Jesus and the word of my testimony. Satan is defeated by the blood of Lord Jesus and the word of my testimony. So simple gatti leega. Satan is defeated by the blood of Lord Jesus and the word of my testimony. So మీ పాట ఈజీగా వచ్చేస్తాం. ఈజీ పాట. Satan is defeated by the blood of Lord Jesus and the word of my testimony. Satan is defeated by the blood of Lord Jesus and the word of my testimony. The word of my testimony. The word of my testimony. The word of
తెలుసా? ప్రభు మందిరంలో చాలా సంతోషం కదా. ఈ పాట నాకు లోపల పాట. ఇప్పుడు అందరూ ఈ పాట ఇట్లా పాడతారు కదా, పైకి అందరూ పైకి తన పైకి ఎత్తి పాడుతున్నా పైన గట్టి పాడుతున్నా. మంచి రాగం ఎట్లా ఉంటుందంటే, మీరు పాడుతూ ఉండండి, నా రాగంలో మీరు రావుతారు. మీకు అర్థమైందా? నా రాగం మీ రాగం మీది, సరేనా? నా దాంట్లో మనకు యాక్సిడెంట్ కాదు. ఏం కావాలి? యాక్సిడెంట్ అవుతుంది మనకు కష్టం. సో మీరు ఫస్ట్ ఎత్తాను, సరేనా? మీరు ఎత్తితే నేను మధ్యలో ఎత్తుతాను. నా దాంట్లో మీరు రావద్దు, మీ దాంట్లో నేను రాను. నాకు మీకు సంబంధం లేదు, సరేనా? పాటలు చూద్దాం. ఇప్పుడు యాక్సిడెంట్ కాబట్టి పాట రెడీ? 1 2 3 స్టార్ట్ చేయండి. ఈ దాంట్లో మీరు సరే. ఇప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి, ఒక పెద్ద ప్రవాహం ఉండేటట్టుగా బాగుంది. మంచిగా ముందు సార్ స్టార్ట్ చేయండి.
అర్థమైందా? నా రాముడు మీరు వచ్చినారా? రాముడు వస్తే ఆ రాము వద్ద చెప్తారు. ఎట్లా ఉంటుందంటే బయట చిన్న ఉంటే ఒక ప్రభావం లాగా మంచి మొదలుగా వేస్తాను. ఇంకొకసారి ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడు పాస్ అవుతాం లేదా చూద్దాం. కొద్దిగా నాన్ వెజ్ తిన్నాం కదా, ప్రిపేర్ చేసుకోండి. ఇంకొక మాట్లాడుతుంది సరేనా? స్టార్ట్ చేయండి. 1 English word నేర్చుకున్నాం. ఒకటి Satan is defeated by the blood of our Jesus and word of my testimony. So మన టెస్టిమనీ ఈ మాట పాటిస్తుంది. బైబిల్ బైబిల్ కాదు వినొచ్చు. నేను పోయేంత వరకు ఈ అమ్మాయి పోతానని చూస్తున్నాను. చూసిన బైబిల్ చూస్తూ ఉంటాను. కానీ ఏంటంటే దేవుడు బైబిల్ వాక్యం దేవుడు కదా, వాక్యం ద్వారా మనం రక్షింపబడ్డాం. వాక్యాన్ని గౌరవించి ముస్లిమ్స్ దుబాయ్ నుంచి తెచ్చినటువంటి మంచి రక్త వర్ణ వస్త్రాలు ఉంటాయి, 7,000 రూపాయలు కలిగి దాంట్లో చూపెడతారు.
కింద పెట్టడం ఒక స్టాండ్ ఉంటుంది, స్టాండ్ పెడతాం, దాన్ని ముట్టడానికి కూడా భయపడతాం. నేను మాట చెప్తున్నాను, మన దేవుని గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని కాలేజీ పెట్టి అవమానపరచదు. అది నా కాన్సెప్ట్. ఇప్పుడు రెండు పాట పాడేసుకొని మనం వాక్యం పెట్టుకున్నాం. ఒకటి, Satan is defeated. Testimony.
కొన్నింటికి మన ఆన్సర్స్ ఎస్, నో. ఈ రెండు వాటి మీద మీ జీవితం ఆధారపడింది. మీ జీవితం దీవించబడాలా, మంచి ఫలదాయకంగా కావాలా, మీరు ఒక విజయవంతులుగా కావాలి, సఫలవంతులుగా కావాలి, అది దేవుని సంకల్పం. కానీ మీ డిసిషన్ ఎస్ ఆర్ నో, మీ ఆన్సర్ కొరకు దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు బైబిల్లో కొంతమంది తొందరపాట్లతో డిసిషన్ తీసుకున్నారు. అంటే వేసి కదా ఏమంటారు, దొరకదేమో అనేసి దాన్ని తొందరపాట్లతో డిసిషన్ తీసుకున్న తర్వాత చాలా ఏడ్చినారు. వాళ్ళ జీవితాలు స్మైల్ అయిపోయినాయి, వాళ్ళ జీవితాలు నష్టపోయినాయి. ఎస్ ఆర్ నో, దేవుని వాక్యానికి ఎస్ అంటావా నో అంటావా, దానిపైన నీ జీవితం ఆధారపడి. ఇప్పుడు ఎస్తేరు గారు 1వ అధ్యాయం, ఎస్తేరు గారు 1వ అధ్యాయం చూడండి దయచేసి. అక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది ఒక రాణికి. పౌలు గారు ఆమె దేశానికి రాని 10 నుంచి 12 రోజులు చదవండి. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయం 10 నుండి 12 వరకు. Book of Esther, chapter 1, from verses 10 to 12. ఆమె సౌందర్యవతి, రాజ్ఞాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా కోపము రగులుకొనెను. దేవుడు వాక్యం దీవించుకున్నాక చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధాత్మ సహాయం చేయండి. దైవులు మా తండ్రి, ఈ దివ్య వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడడం సహాయం చేయండి. సాతాను యేసు పాపంకి లైక్ చేయండి, నీకు మహిమ చెల్లిస్తుంది. యేసు సింహాసనం అధికారం కింద యేసు రక్త శక్తిని తెచ్చుకుని నా మహిమపరచుకుని పాపం రక్షణ యేసు వారి పరిశుద్ధ స్తుతించి మాట్లాడించుకుని వినిచిన వారిని యేసు రక్తంలో కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకంలో నూతనంగా వచ్చి నడిపించుకుని మా యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాజు విందు చేయిస్తా ఉన్నాడు. మామూలు విందు కాదు. ఎన్ని రోజులంట? 150 దినాలు కదా. ఆయన రాజ్య మహిమను, రాజ్య ప్రభావాన్ని చూపిస్తున్నాడంట. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 127 సంస్థానాలు ఆయన కింద ఉన్నాయి. ఇండియా కూడా ఆయన కిందనే ఉంది. అంటే ఆయన చెప్పొచ్చు ఎంపరర్, పెద్ద మహా చక్రవర్తి. ఆ చక్రవర్తి సింహాసనం కూర్చొని బాగా మత్తుగా ఉన్నారంట. ద్రాక్షారసం తాగిట్టున్నారంట. వాళ్ళు బాగా మత్తుగా ఉన్నారంట. మత్తులో ఆయన ఒక డిసిజన్ తీసుకున్నాడు. ఏమని? నా భార్య అయిన రాణి అయిన వస్తీని, ఆమె సౌందర్యాన్ని కూడా, ఆడుకునేటువంటి బహు అందమైనటువంటి సౌందర్యమైన ఆమెను కూడా చూపించాలి. ఎవరికి? ఆ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి అందరూ వందల మంది ఉన్నారు అక్కడ. అందరూ చూస్తుంటే వారి మధ్యలో ఆమె నడుచుకుంటూ రావాలా. ఆ అందాన్ని, సౌందర్యాన్ని చూపించడానికి
ఆయన సడన్గా ఒక డిసిషన్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఎస్ అని చెప్తే ఏమవుతుంది? నో అని చెప్పాలి. ఆయన చక్రవర్తి, మహాచక్రవర్తి, 127 సంస్థలు ఆయన కింద ఉన్నాయి. ఆయన ఆజ్ఞాపించినాడంటే ఆ ఆజ్ఞకు ధిక్కరిస్తే ఏమవుతుందంటే మరణం కూడా రావచ్చు. ఇప్పుడు నో అంటే చచ్చిపోతుంది, లేకపోతే ఆయన తీసి పడేస్తాడు, అవమానపరుస్తాడు. అవమానం ఎదుర్కోవడము, లేకపోతే రాజు అక్కడ ద్రాక్షరసం తాగుతున్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి. ఏ డిసిషన్ తీసుకోవాలి? ఎస్ ఆర్ నో. మనం ఉంటే ఏం చేసుకోవాలి చెప్పండి? రాజాన్ని వేస్తని వాళ్ళమా, నో అనేవాళ్ళు? ఆమె ఏమన్నది? నో. మంచి డిసిషన్ తీసుకున్నా లేదా? ఎందుకు? త్రాగుబోతులు వాళ్ళు ఏం తాగుతున్నప్పుడు ద్రాక్షరసం తాగి మత్తులై ఉన్నారు. ద్రాక్షరసం మత్తులుగా ఉండడం వల్ల ఆది కాండంలో జరిగిన అన్యాయాలు కదా. తండ్రి మోసపోయినాడు, కుమార్తెను మోసపరిచిన ద్రాక్షరసం చేతనే. ద్రాక్షరసం మత్తులో ఉన్నారు. ఈమె పవిత్రురాలు, ప్రతివత, మంచి స్త్రీ. ఇప్పుడు ఆమె తాను ఒక స్త్రీగా తన అందాన్ని చూపించుకుంటూ రాజమహల్లోనికి రాజు ఎదుర్కోవాలా, దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకోవాలా? చెప్పండి. దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. నా తల నరికినా పర్లేదు అనుకున్నాను, కానీ నా శీలాన్ని, నా యొక్క దేవుడు ఇచ్చినటువంటి పవిత్రతను ఎవరికి చూపించి. ఎంత మంచి డిసిషన్ తీసుకుంది కదా. నో. వస్తీగా డిసిషన్ ఏంటమ్మా? నో. ఏమైంది? ఆమె పదవి, రాణిగా ఉండాల్సిన పదవి ఏమైంది? తీసేసినారు. పోతే పోయింది. రాణిగా లేకపోయిన నౌకరాణి, రాణి నౌకరాణి, ఏది మంచిది? రాణిగా ఉండి అపవిత్రంగా ఉన్నాడు, నౌకరాణిగా ఉండడం మంచిది. నౌకరాణి అంటే ఏంటి? పని కట్టే. ఎంత మంచి డిసిషన్. కనుక ఈరోజు ఎవరి బిడ్డలు, ఎవరి కుమారు కదా, కొంతమంది తమ శరీరాన్ని చూపించుకుంటూ ఉంటారు కదా. కొంతమంది ఫేస్బుక్లు చూస్తూ ఉంటే కదా, వాళ్ళు ఎంత అసహ్యమైన ఫోటోలు పెడతా ఉంటారు. పెట్టరా? ఫేస్బుక్లో పెడితే ఎవరు చూస్తారంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. చూడరా? అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని ఆలయం ఇది. దేహాన్ని చూపించుకుంటూ అపవిత్రంగా పైసలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపించుకోండి, మీరు మీ దేహంలో అపవిత్రపరచుకోవద్దు. ఎవరి బిడ్డలుగా అటువంటి మేము వచ్చినా కూడా వెంటనే ఏం చేయాలి? నో. ఈ డిసిషన్ కరెక్టా కాదు చెప్పండి. తాగుబోతుల మధ్యలో పోతారంటే ఎవరైనా, అది కూడా ఎంత మత్తులై ఉన్నారు. ఒకరోజు 2 రోజుల ఎప్పటి నుంచి తాగుతున్నారు? చాలా రోజులు త్రాగుతున్నారు. సడన్గా ఆ త్రాగుబోతుకి, రాజుకు ఈ కోరిక కలిగింది, ఆ భార్య సౌందర్యాన్ని చూపిస్తాను. వెంటనే ఆమె, నేను ఈయనను వదిలిపెడతాను, ఈ రాజు వదిలిపెట్టేస్తాను, ఈ సింహాసనం వదిలిపెట్టేస్తాను, రాజ్యాన్ని వదిలిపెట్టి ఎక్కడ వెళ్ళిపోతాను, కానీ ఇటువంటి దానికి ఎస్ అని చెప్పను నేను. నో. మంచి డిసిజన్ తీసుకున్నాను. ఎవరి బిడ్డలు? మీ జీవితంలో కూడా ఒక్కసారి ఇంకా నా కొరకు, ఏమంటారు వాళ్ళు? నా కొరకు, నా తోడు. ఏం తోడంట? అమ్మ తోడు, నాన్న తోడు, ఏదో తోడు పెట్టేసి నిన్ను పెద్దమ్మ తర్వాత
ఎంత నష్టపోతామా. నా కొరకు కొద్దిగా తాగు, ఆ కొరకు కొద్దిగా. అటువంటి స్నేహితులు లేరా? మన స్నేహం బంధం ఏ బంధం? స్నేహ బంధం అంట. స్నేహ బంధం కొరకు నా కొరకు చేయలేవా కదా? వద్దు. నీ స్నేహం పోతే కానీ పరిశుద్ధత పోగొట్టుకోకూడదు. యవనస్తులుగా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఫస్ట్ డిసిషన్ ఏంటి? ఆ డిసిషన్ ఏంటి? నో, నేను రాను. పెద్ద చక్రవర్తి లెక్క చేయలేదు. నేను అస్సలు ఎవరు మాట లెక్క చేయను. పరిశుద్ధంగా తను కాపాడదు. వస్తీ చేసింది మంచిది, చాలా మంచి పని చేసింది. రావుపోతుల మధ్యలోనికి పోలేదు కదా. కనుక ప్రభు సన్నిధిలో మీరు ఎక్కడైతే పని చేస్తున్న ఆఫీసులలో మీ పెద్ద ఆఫీసర్స్ కూడా ఏమైనా చెప్పండి, దేవుని వాక్యానికి వ్యతిరేకం ఉందంటే ఉద్యోగం పోతుపోయింది. కానీ వాయిస్గా ప్రవర్తించాలి, చాలా జ్ఞానంతో ప్రవర్తించాలి. అటువంటి అపవిత్రమైన వాటికి ఒక్కసారి అందరు డ్యాన్స్ చేస్తున్నారు, ఒక్కసారి ఒక స్టెప్ ఎట్లా ఒక స్టెప్ పట్టు, ఒక స్టెప్ వాళ్ళు ఇట్లా అంటున్నప్పుడు ఇట్లా ఇట్లా నువ్వు అట్లా అట్లా అనుకుంటారా పోయి నరకులు పడతావు. కనుక దయచేసి ఎవరి ప్రోత్సాహం, ఎవరి ప్రోద్బలానికి, ఎవరి ఇన్స్పిరేషన్ మీకు ఉండదు. ఎవరి ఇన్స్పిరేషన్ ఉండాలి? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. రోమిలకు రాసినట్టుగా 8:14 చదువు. రోమన్స్ బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్. అందరు బైబిల్ మీ చేతిలో తీసుకోండి. టేక్ యువర్ బైబిల్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ రీడ్ కేర్ఫుల్లీ. రోమన్స్ బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 14. ఎందరూ 14 వర్స్ అందరు చదవండమ్మా. 8:14 రోమా 8:14 అందరు కలిసి చదవండి. ఎంత శ్రేష్ఠ. కనుక ఇక్కడ మనం ఎవరి ద్వారా నడిపింపబడాలి? దేవుని ఆత్మ. అందరూ చెప్పండి, బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కదా. దేవుని ఆత్మతో నడిపింపబడాలి. ఆయన ఆత్మ రాసిన వాక్యం ఉంది, వాక్యంగా నడిపింపబడాలి. కనుక దయచేసి ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా డిసిషన్, ఎస్ ఆర్ నో, ఏం చెప్పాలి. ఎప్పుడన్నటువంటి చాలా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఎస్ అని చెప్తే నీకు లాభం రావచ్చు, కానీ నీ జీవితంలో అపవిత్రత, నష్టం కలగవచ్చు. కనుక జాగ్రత్త, ప్రభు సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో డిసిషన్ దానియేలు గారి గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గారి గ్రంథం 1వ అధ్యాయం దయచేసి 8వ వచనం చదవండి. మంచి డిసిషన్ తీసుకున్నారు ఇక్కడ దైవజనులు, పరిశుద్ధులు. వాళ్ళు తీసుకున్న ఎస్ ఆర్ నో అన్న డిసిషన్స్ చూడండి. దానియేలు గారి గ్రంథం 1:8 చదువు. రాజు పూజించు భోజనంలో తను తాను అపవిత్రపరచుకోవడానికి అపవిత్రులు కాకుండాట్లు చూసారా? ఇక్కడ కూడా అదే బబులోనులో ఉన్నాడు. బబులోను రాజు ఎవరండి? ఆయన కూడా అన్ని సంస్థానాలన్నీ కూడా ఆయన ఆక్రమించుకున్నాడు. ఆయన తిరుగులేదు. ఇప్పుడు ప్రభు అన్నాడు, లోకంలో ఉన్న మానవులను, జంతువులను, పశువులు అన్నింటినీ ఆయన ఇచ్చేసినాడు. అంటే చక్రవర్తి శిరస్సుగా ఉన్నాడు రాజ్యాలకు. ఆ రాజు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని? బందీలుగా ఉన్నటువంటి యవనస్తుల్లో వారికి కల్దీయుల భాష నేర్పించండి. రాజు భుజించేటువంటి భోజనము, రాజు పాలన చేసేటువంటి పానము, రాజు ఏ బలంలో అక్కడ కూర్చోబెట్టి వారిని రాజ రికముగా వారిని పెంచండి. రాయల్ మంచి రాజులుగా వారిని రాజు దగ్గర నిలబడడానికి యోగ్యులుగా చేయండి. మంచి ట్రైనింగ్ ఇవ్వండి అని ఆ నపుంసకులకు అప్పగించింది. ఇప్పుడు రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చేసింది. ఏమని?
రాజు గురించి భోజనం చేయాలి, రాజు పానం చేసే పానం చేయాలి. కానీ ఈయన దాని మీద ఏ డిసిజన్ తీసుకోవాలి? వేస్తున్నానా నో అనాలి. నో అంటే ఏమవుతుంది? చెప్పండి. ఇప్పుడు వేస్తున్నానా నో అనాలా? ఎస్ అంటే ప్రమోషన్, నో అంటే అమ్మా అలా నరికేయచ్చు, ఉరి శిక్ష చేయొచ్చు, మరణ శిక్ష విధించవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ దానిలో గారు భయపడ్డారా? అక్కడ కూడా భయపడలేదు. ఇప్పుడు ఎస్ అనాలా నో అనాలా? చెప్పండి. ఎందుకు నో అన్నా చెప్పండి. మీరు చెప్పండి. మీరు అంత ధైర్యంగా నో అన్నారు కదా, చెప్పండి అసలు కారణం ఏంటి? ఎందుకు నో అన్నారు చెప్పండి. పరిశుద్ధంగా జీవించడానికి. అంటే రాజు చూస్తున్నాడు, మోసం చేస్తే అప్పుడు అయిపోతాడు. సరే మీరు చెప్పండి, ఎందుకు తినద్దు? అమ్మా రాజు భుజించు భోజనము. ఇప్పుడు అమెరికా ఆయన ఫోన్ చేసి వైట్ హౌస్, ఏ హౌస్? బ్లాక్ హౌస్ కాదు, వైట్ హౌస్. వైట్ హౌస్లో ఏంటి నాతో నువ్వు ఫోన్ చేయాలని పిలిస్తే అబ్బాయి వాళ్ళు చెబుతూ ఉంటావు. ఫస్ట్ గంతులు వేసి ఏం చేస్తావు? రికార్డ్ కూడా చేసుకుంటాం. ఆయన మాట్లాడింది చూడండి అందరికీ. ఈటీవీ ఆర్టీవీ ఈటీవీ ఇప్పుడు అమెరికా పోతున్నాను. అమెరికా ఎవరితో కూర్చొని తింటున్నాను? వైట్ హౌస్. ఎంత సంతోషిస్తాం మనం కదా. ఇప్పుడు ఈ రాజు భుజించి భోజనము పానము నేను చేయనంటున్నాడు. ఈయన ఎందుకు? ఒక్క మాట జ్ఞాపించుకోండి. ముఖ్యంగా బబులోను కల్దీన్ దేశం, కల్దీన్ అనే ఊరు నుంచి అబ్రహాం గారిని ఏం చేసినట్టు దేవుడు? ఎందుకు? అక్కడ అబ్రహాం గారు మంచి విగ్రహాలని ఎక్కడైనా కల్దీన్ దేశంలో ఈ యొక్క బబులోన్ దేశంలో ఉన్న విగ్రహాలను నా లోకం ఎక్కడ లేదు. భారతదేశాన్ని కూడా ఆ ఇరాన్ ప్రాంతం నుంచి, ఆ ప్రాంతాల నుంచే ఇప్పుడు కల్దీన్ దేశం అంటే ఇరాకే. అక్కడి నుంచి వచ్చిన ఇవన్నీ విగ్రహాలు ఎక్కడ తెచ్చుకున్నారు? ఆర్యులు తెచ్చినటువంటి విగ్రహాలు. మన ఇండియా దేశంలో ఉంది, ఇవన్నీ లేవు. ఆర్య సిద్ధాంతము, ద్రవిడ సిద్ధాంతం తెలుసు కదా, దాంట్లో తెలుసుకున్నారు. ఆర్యులు తెచ్చినారు ఇవన్నీ కూడా. ఏం తెచ్చినారు? విగ్రహాలు. సో దాంట్లో నుంచి దేవుడు ఏం చేసినట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళి నీ తండ్రిని కుటుంబీకులు వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఎందుకు? అక్కడ ఉంటే అంత అపవిత్రత ఉంది. దానిలో కానీ ఇప్పుడు కానాన్ దేశం నుంచి ఎక్కడ తీసుకుపోయినారు? బందీలుగా అదే కల్దీన్ దేశాన్ని తీసుకుపోయారు. కల్దీన్ దేశంలో ఉన్న విగ్రహానికి ఎక్కడ లేదు. వాళ్ళు ఏదైనా భోజనం చేస్తే ఫస్ట్ విగ్రహాలు కనిపిస్తారు. భోజనం ఎక్కడ పెడతారండి? భోజనానికి అక్కడ విగ్రహం ముందు పెట్టి దాని చుట్టూ అది చేసి, ఇంకోటి ఏం తెలుసా, వారు రక్తాన్ని కలుపుతారు. భోజనం ఏం కలుపుతారు? రక్తం కలుపుతారు. బైబిల్ ఏముంది? రక్తంలో నీళ్ళ వలె నేల మీద పారిపోయేలా ఉంది, దాన్ని తినకూడదు, దాన్ని తాగకూడదు అన్నాడు కదా. కనుక యూదుడైనా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు ఎవరు? దానియేలు గారు. ఆయన ఇప్పుడు ఏ మాత్రం కూడా సందేహించకుండా, లేదు నేను తినను, నేను ఆయన పానం చేసే పానంలో పానం చేయను, నో అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఉంటాడా పోతాడా?
ఫస్ట్ ఆయన భయపడతా ఉన్నాడు. ఎవరు? నపుంసకుల అధిపతి. అయ్యా నా తల కొట్టించి ప్రోగ్రాం పెట్టుకున్నావా? ఇప్పుడు నువ్వు నో అన్నావంటే ఆయన ఏం చేస్తాడు? పెద్ద ఆయన ఫస్ట్ ఈయన పట్టుపడ్డాడు. నన్ను కొడతానయ్యా, నాకు మరణ శిక్ష వస్తుందయ్యా. లేదు సార్, ఒక్క 10 దినాలు పరీక్షించండి. ఎన్ని దినాలు? 10 అంటే పరీక్ష. చెప్పండి, 10 అంటే ఏంటి? పరీక్షిస్తారు. 10 దినములు నీకు శ్రమ కలుగును, 10 దినాలు శోధనలు కలుగుతాయి, 10 దినాల తర్వాత నువ్వు సుమర్లు పోలి మారుతావు. 10 దినాలు చూడండి సార్ ఒకసారి నన్ను. నేను కేవలం కావాలను కూరగాయలు ఆకుకూరలు మాత్రం తింటాను. మీరు ఎవరికి చూడవచ్చు, అక్కడ చాలా మంది యూజ్ ఉంటారు. వాళ్ళందరూ కాంప్రమైజర్స్. ఏంటంటే ఒక చేతితో సామాన్లు చేతి పట్టుకుంటారు, ఒక చేతితో వేసుకుని చేపు పట్టుకుంటారు. ఇద్దరు దోస్తులు, ఇద్దరు నాకు దోస్తులే. నాకు కాంగ్రెస్ కూడా ఇష్టమే, బీజేపీ కూడా ఇష్టమే. అటు ఉన్నాను 2 పార్టీలు. తెలుసు కదా, వందమలు వస్తున్నట్టు తెలుసా అండి? వందమలు డబుల్ మైండెడ్ లైఫ్. ఏంటి డబుల్ మైండెడ్ లైఫ్ అంటే? ఇది కూడా కావాలి, అది తెలంగాణలో మాట అంటారు కదా, అవ కావాలి, అవ కావాలి. సో ఇప్పుడు చూడండి, ఈయన ఒక ఆయన కోరిక కలిగిందంట. ఏ కోరిక? ఆయన 2 టికెట్లు తీసుకున్నాడు. ఒకేసారి 2 పడవలు పోతున్నాయి, 2 షిప్లు పోతున్నాయి. ఇక్కడ ఈ ఓడల్లో నేను ప్రయాణించి ఒకేసారి పాకిస్తాన్ పోతాను, ఒకేసారి హిందుస్థాన్ పోతాను. ఎక్కడ పోతాను అనుకున్నాడండి? పాకిస్తాన్ టికెట్ కూడా తీసుకున్నాడు, హిందుస్థాన్ టికెట్ కూడా తీసుకున్నాడు. తీసుకొని హిందుస్థాన్ అయిన పడవైన నా టికెట్ ఉందని పాకిస్తాన్ కూడా టికెట్ చూపిస్తున్నాడు. మరి పాకిస్తాన్ ఓడ మీద ఒక కాలు పెట్టాడు, హిందుస్థాన్ పడవ మీద ఒక కాలు పెట్టాడు. కాలు పెట్టేసి 2 టికెట్లు ఉన్నాయి. సార్ పాకిస్తాన్ పోయింది, హిందుస్థాన్ పోయింది. ఈయన కబ్రస్థాన్ పోయినాడు. ఎక్కడ పోయినాడు ఈయన? కబ్రస్థాన్ అంటే తెలుసా? సమాధికి పోయినాడు. 2 సార్లు ఎక్కడ పోవాలనుకున్నాడు? ఒకేసారి 2 స్థలాలు పోవాలనుకున్నాడు. ఎక్కడికి? పాకిస్తాన్ హిందుస్థాన్ పోవాలనుకున్నాడు ఒకేసారి. అది కూడా 2 కాళ్ళు పెట్టాడు. అతను కాలు ఇటు కాలు పెట్టాడు. ఎటు పోయినాడండి? ఇక్కడ ఎవరన్నా హిందుస్థాన్ పాకిస్తాన్లో ఉన్నారా? అటు ఇటు నడవద్దు. 2 రకాల లోకము పరలోకం 2 కావాలి కదా. 2 రకాలుగా జీవించదు, ప్రభు కొరకు జీవించాలి. కానీ తిరుమలస్తులకి ఏం దొరకదంట. కానీ ఇక్కడ అక్కడ చాలా మంది యూదులు, వాళ్ళు యోనాదాము వాళ్ళ పేర్లు కూడా చాలా మంచి పేర్లు, చాలా మంచి పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు తినేస్తున్నారు వాళ్ళు. కానీ 4 పిల్లలు, దానియేలు గారు, ఇంకా మిషాయేల్, అజరియా, హనన్యా కదా, వీళ్ళు అసలైన పేరు. తర్వాత నెబుకద్నెజర్ పెట్టిన పేర్లు షద్రక్, మేషక్, అవన్నీ కూడా దేవతల పేర్లు కనుక అవి వేరు. ఈ పేరు ఈ 4 10 దినాల్లో ఏం తిన్నారండి? రాజు గురించి నాకు తెలియదు. సింపుల్గా ఎవరు మెలుస్తున్నారండి? ఎవరు ఎక్కువ దీవించబడ్డారు? వీళ్ళు అందరికంటే చాలా శ్రేష్టంగా కనబడతా ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకించుకోండి, మనం కూడా కాంప్రమైజ్ కాకుండా. చెప్పండి, లోకంతో పోతు కదా, లోకంతో ఏం చేసుకోకూడదు. హిందీలో సమझौता అంటారు. మనం కాంప్రమైజ్ కాకూడదు. లోకం నుంచి వేరుగా జీవించాలి, అపవిత్ర నుంచి వేరుగా జీవించాలి, బబులోను నుంచి వేరుగా జీవించాలి. బబులోనునే ఉంటారు, అండ్ బబులో ఆచారాలు, బబులోను సంబంధమైన అపవిత్రత వారికి అంటదు. ఫిష్ వాటర్లో ఉంటుంది, కానీ ఒక్క చుక్కన్న వాటర్ ఫిష్లో పోతుందా? దాని కోసి చూడండి, ఏముంటుంది? వాటర్ ఉంటుంది, వాటర్లోనే ఉంటుంది అది. కానీ వాటర్, ఇప్పుడు షిప్ వాటర్ పైన ఉంటుంది, వాటర్ పైన ఉంటే పర్లేదు, కానీ వాటర్ దాంట్లోకి వచ్చిందనుకో ఏమవుతుంది? అయిపోయింది వాటర్లోకి కదా. అది బాగుంటుంది, పైన ఉన్నంత బాగానే ఉంటుంది, దాన్ని లోనికి పోతాం. కనుక మనం లోకం పైన ఉండాలి, జయించే వాళ్ళకి పైన ఉండాలి, కానీ కింద ఉండద్దు.
కాంప్రమైజ్తో ఉండకూడదు. ఇది మనము దానిగా డెసిషన్. ఏం డెసిషన్? నో. దానివల్ల దేవుడు ఆయన ఏం చేసినాడంటే బబులోను దేశానికి ప్రధానమంత్రిగా, ప్రధాన అధికారిగా చేసినాడు. ఆయన మించిన వారికి ఎవరు లేరు. రాజులు కూడా ఏదైనా సమస్య వస్తే ఎవరు అడుగుతారు? అరే మీరు రాజులో ఒక ఆయన ఉన్నాడు, మీతో అవసరం లేదు, పట్టు ఏంటంటే దానిలో ఉన్నారు. వీళ్ళందరికీ జలసి ఏం జరిగినా ఆయన పిలుస్తాడండి బాబు. ఆయన సలహాలు కూడా అట్లనే ఉంటాయండి బాబు. దేవుడి దగ్గర ఉంటాడు ఆయన ఎప్పుడు. ఆయన దేవుడితో కనెక్షన్ ఉంది. ఆయన అద్భుతమైన మర్మాలు బయటపరిచేటువంటి జ్ఞానం ఉంది ఆయన. ఎందుకు? పవిత్రత. చెప్పండి ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత పోగొట్టుకుంటే జ్ఞానం కూడా పోగొట్టుకుంటుంది కదా. మా అబ్బాయికి తెలివి లేదండి, జ్ఞానం లేదండి. ఎందుకు? బుద్ధి లేనోడండి, జ్ఞానం లేనోడండి అని మన పిల్లల గురించి పొగుడుతూ ఉంటారు. ఏంటది అర్థం? సామెతల్లో ఒక మాట రాస్తుంది, యెహోవా యందైన భయము జ్ఞానమునకు. అంటే భయం లేదు, దేవుడు భయం లేదు కనుక జ్ఞానం లేదు. యెహోవా యందు భయభక్తులు కలుగుంటే జ్ఞానములకు మూలం. పరిశుద్ధ దేవుడి గురించిన తెలివియే వివేచనకు ఆధారం. సో ఇప్పుడు అవి లేవు ఎవరస్తులకి పోగొట్టుకున్నారు కనుక ఏం లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, చదువుల్లో ఫెయిల్ అవుతున్నాం, సరైన ర్యాంకులు రావట్లేదు. కారణం ఏంటి? యెహోవా యందు భయము పోగొట్టుకున్నాం. కనుక ఇక్కడ దానియేలు గారు దేవునికి భయపడేవాడు. ఎవరికి భయపడతా ఉంటాడు? దేవుడికి భయపడతాడు. మ్యారేజ్ డిసిషన్స్, ముఖ్యంగా మ్యారేజ్ దగ్గర మీ డిసిషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా పొరపాటు అడుగు వేసినా మీ జీవితాన్ని చాలా నష్టం చేసుకుంటారు. మన జీవితము భవిష్యత్తులో ఫలదాయకంగా మంచిగా ఉండాలంటే మ్యారేజ్ స్టెప్ చాలా ప్రాముఖ్యమే. తప్పుడు అడిగేస్తే నువ్వు చాలా నష్టపోతావు. ఇప్పుడు కొంతమంది విశ్వాసం పుట్టి సాఫ్ట్వేర్ మంచి కంపెనీస్లో పనిచేస్తూ ఉంటారు, ఇంజనీర్స్గా. సో బాయ్స్ గర్ల్స్ అంతా పక్కన కూర్చొని పనిచేస్తూ ఉంటారు. కొంతమంది అన్నింటిలో కూర్చొని ఉంటారు. హిందూస్ కూర్చొని ఉంటారు, క్రిస్టియన్స్ కూర్చొని ఉంటారు, క్రైస్తవ యవనస్తురాలు యువతి మంచి విశ్వాసం, మంచి సంఘానికి సంబంధించిన విశ్వాసం. ఆమె పక్కన ఒక అన్యుడు కూర్చొని పని చేస్తున్నాడు. మాట కలిసి అందరు ఎక్కడ ఉంటారంటే అక్కడ ఉంటారు. మాట కూడా అక్కడ దగ్గర పెట్టా, దగ్గర ఉన్నా అట్లా మాట కలిసేసరికి రోజు మళ్ళీ ఆయన చాలా గిఫ్ట్లు తెచ్చిచ్చేవాడు. అది చాలా మంచివాడు అమ్మాయి. అట్లా ఒక మనస్తత్వం పడింది. తర్వాత ఆ రీతిగా రోజు మాట పెరిగింది. వాళ్ళు సమీపంగా అయిపోయినారు. ఇంకా ఎంత క్లోజ్గా అయిపోయినారంటే చాలా ఫ్రెండ్షిప్ వచ్చేసింది. ఆ ఫ్రెండ్షిప్ ఎంతవరకు వచ్చేసిందంటే ఆయన అన్నాడు, నేను బాప్తిజం తీసుకుంటాను, మీ చర్చికి వస్తానంటే నువ్వేం చెప్తే చేస్తాను. ఆమె ఇస్లాం కలిగిపోయింది. దేనికి? నేను బాప్తిజం తీసుకుంటాను, మీ చర్చికి వస్తాను, నువ్వేం చెప్తే అది చేస్తాను అని ఆ అమ్మాయితో అనగానే అమ్మాయి ఇంకా అబ్బా మొత్తానికి ఈయన నా చెప్పినట్టు ఏంటాడు అనేసి డిసిషన్ తీసుకుంటాం, మ్యారేజ్ చేసుకుందాం మనం అని అన్నాడు. అనగానే ఇప్పుడు ఇవేం చేయాలా? తల్లిదండ్రులు చెప్తే మంచి విశ్వాసులు, సంఘ పెద్ద ఆయన, సంఘానికి పెద్ద బాధ్యుడైన వాడు. ఇప్పుడు ఆయనకు చెప్తే మాత్రం ఏమంటాడు? అన్యుని పెళ్లి చేసుకుంటామని ఏం చేస్తాడు? వాషింగ్ కూడా నిర్మాణం
తెలుసు కదా, వాషింగ్ పౌడర్ తీర్మానం బాగా క్లీన్ చేసి పడేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఆమె తల్లి చెప్పినా, తల్లి కూడా ఇంకా చాలా గట్టిగా ఉంది, ఆమె ఇంకా ఇంకా గట్టి మంచి విశ్వాసాలు. అన్నకి చెప్పలేదు, తల్లికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అయితే ఒక లెటర్ రాసి చిట్టు రాసేసి ఇట్లా అమ్మాయి బాక్స్ తీసుకుంటా అంటాడు, ఆయనతో పెళ్లి చేసుకుంటా అన్నట్టుగా ఇండైరెక్ట్గా తెలియజేసి పోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కుటుంబం చెల్లిపోయింది, బయటకు వెళ్ళిపోయింది, తల్లిదండ్రులకు దూరం అయిపోయింది. అబ్బాయి అమ్మాయి ఎక్కడో కలిసి ఉంటున్నారు. ఒక వారము ఆయన చర్చి పోలించినాడు, ఒక 2 వారాలు చర్చి పోలించినాడు, 3వ వారం చర్చి పోతున్నాడు. ఏంటంటే నువ్వు బాప్తిజం తీసుకుంటా అన్నావు కదా, బాప్తిజం లేదు, బాక్సింగ్ లేదు. నువ్వు ఫస్ట్ నా మాట, నువ్వు ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలండి? బొట్టు పెట్టుకోవాలి. బొట్టు ఎట్లా పెట్టుకుంటాను? నేను విశ్వాసని కదా, నువ్వు బాప్తిజం తీసుకున్నాను, దేవుని మందిరానికి పోయేదాన్ని పెట్టుకుంటాను. స్టార్ట్ అయ్యింది. తల వెంట్రుకలు బట్టి ఇట్లా తిప్పిపడు, ఇట్లా తిప్పిపడగా జంతువు తిప్పి కొట్టేవాడు. ఆ దెబ్బ భరించలేక బొట్టు పెట్టేసుకుంది. నాతో కూడా గుడికి రావాలి. ఎక్కడ రావాలా? గుడికి రావాలా? గుడికా? నేను రానండి, వస్తా. అది మరి రాను అంటే చూడండి, ఆమె ఏడ్చుకుంటా ఒక సేవకుడికి ఫోన్ చేసి నా తెచ్చేసి నాలాంటి స్థితి ఎవ్వరికి రాకూడదు, ఎవరు వస్తారని చెప్పండి అన్నా, నేను మోసపోయినానన్నా. కన్నీరు ఏడ్చి ఆ సేవకుడితో ఏడ్చి తన సాక్షి చెప్పుకుంటాను. అన్నా ఇప్పుడు నేను తల్లిదండ్రులు పోలేను, ఎక్కడ పోలేను? తల్లిదండ్రులు పోలేను, ఇక చర్చి దగ్గర పోలేను, ఇక ఈ భర్త వదిలిపెట్టి బయటికి పోతే నేను ఎక్కడుంటా ఒంటరిగా. ఇక దెబ్బలు తిప్పుకుంటే నేను ఇక్కడ విగ్రహాలకు దీపాలు వెలిగిస్తున్నానన్నా. ఎక్కడ వెలిగిస్తుంది దీపాలు? విగ్రహాల దగ్గర. ఒక రాంగ్ డిసిషన్, ఒక తప్పుడు నిర్ణయం ఏం చేసింది? జీవితాన్ని నాశనం చేసుకునేస్తుంది. ఎవరు వస్తున్నారు? మీరు ఒక్కసారి జ్ఞాపకం. ఒక ఆయన సేవకు వచ్చి ఏమనొస్తాడు? సేవకు వచ్చేసి ఇంజనీర్ అయినా ఉద్యోగం రిజైన్ చేసి సేవకు రావాలనుకున్నాడు. వాళ్ళ పెద్దమ్మ కూతురు అంటే అక్క అవుతుంది కదా, చాలా బుద్ధిమంతులు రావాలేసి ఆమె విగ్రహాల దగ్గర నా కూతుర్ని ఎట్లా నుంచి పెళ్లి చేయాలని ఆమె ఆశ. వారిని ఫోన్ చేసి నేను అక్కను మాట్లాడుతున్నాను, ఒకసారి అర్జెంట్ ఇంటికి రా. సో అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఒప్పించి నువ్వు సేవ పోయి కూడా వస్తుంది సేవకని చెప్పి ఆయన కూడా ఓకే అన్నట్టుగా మా అక్క కూతురే కదా పెళ్లి చేసుకున్నాడు, కజిన్ అక్క. తరువాత ఆయన సేవ మానేసినాడు. ఇంట్లో ఒక హిందూ టెంపుల్ కట్టుకున్నారు. అంత భయంకర విగ్రహాలు. ఇక్కడ ఈ అమ్మాయి రాంగ్ డిసిషన్ తీసుకుంది, జీవితం నాశనం చేస్తుంది. ఎస్ అని చెప్పి కదా, ఎస్ అని చెప్పి ఈయన దేవుడి సేవకు రావాల్సిన దేవుడస్తుడు ఎస్ అని చెప్పి ఒక విగ్రహాలకు సంబంధమైన గుడి వాళ్ళ ఇంట్లో ఉంది. దేవుడిని మర్చిపోయినాడు, దేవుడి నుంచి పెట్టేసి బ్యాక్తో పోయాడు. ఎవరు వస్తున్నారా? నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, మీ డిసిషన్స్ కరెక్ట్గా ఉంటాయి. తొందరపడి ఎక్కడ కూడా ఎవరికి అవునని కానీ కాదండి. ఎందుకు బైబిల్ రాస్తుంది అవునండి అవును, కాదండి కాదు. మధ్యలో ఏంటంటే అపవాది శత్రువుని చూస్తుంది. కనుక మన డెసిషన్స్ చాలా జాగ్రత్తగా.
ఎవ్వరు కూడా తొందరపడి మాట ఇవ్వద్దు, సరేనా? ఎవ్వరు కూడా తొందరపడి మీ ఏ మాత్రం కూడా మీ ప్రశస్తమైన భవిష్యత్తును వారి చేతికి అప్పగించద్దు. మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు, నష్టం చేసుకుంటారు. కనుక అనుభవంతో చెప్తున్నాను, నేను ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా మీ మేలు గురించి చెప్తున్నాను. ఎక్కడ కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండద్దు. ఏముండాలా? దేవుని ఆత్మ. చదువు ఆ మాట చదివించినండి. రోమిలకు రాసిన పత్రిక 8:14 అది చదువుకొని ప్రార్థిస్తున్నాను. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. దేవుని కుమారులు ఎవరండి? దేవుని ఆత్మ చేత. ఆ మాట అందరికి చదవండి దయచేసి. చూడండి, రోమా 8:14. అందరు కలిసి బిగ్గరగా చదవండి. రోమా 8:14. కుమార్తెలైతే కుమార్తె, కుమారులైతే కుమారు. కనుక ఈరోజు దేవుడు మనకు చాలా శ్రేష్టమైన 2 విషయాలు. దానియేలు గారు ఎంత అపాయకర పరిస్థితులు కూడా తొందరపడలేదు. ఆయన రాజు గురించి భోజనానికి పానానికి ఏమన్నాడు? నో, నేను చేయను అన్నాడు. రెండోది బస్తీ, ఎంతో అందమైన ఇరాక్లో ఎంత అందమైన వాళ్ళు ఉంటారంటే, అబ్రహాం గారి భార్య షారా 70 ఏళ్ళ వయసులో కూడా ఆమె ఎట్లా కనపడిందంట? చాలా అందంగా కనపడిందంట. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత అందం. అప్పుడు ఫరోటికి తీసుకుపోయినారు ఆమె. ఆ అందాన్ని బట్టి తర్వాత దేవుడు వాళ్ళు మహావేదన కలిగేసి మళ్ళా షారాను బయటికి తీసుకొచ్చి అంత అందగంతలు ఉంటారు అక్కడ. కనుక ఆ పరిస్థితి అట్లా ఎట్లుంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఆ డిసిషన్స్ తీసుకునే దగ్గర తగ్గిపోతూ ఉంటారు. అందము మోసకరమైంది, సౌందర్యం వ్యర్థం. చెప్పండి అందరూ కూడా. అందము మోసం అంటారు, కానీ అంత మీరు మోసం పడతారు. ఇక్కడ చూసి మోసం సమోసా తిన్నట్టు ఉంటారు. మళ్ళీ ఎక్కడ పడతారు? పెద్ద గుంతలు పడతారు. దయచేసి మాట సీరియస్గా చెప్పండి. అందము మోసకరమైంది, సౌందర్యం ఏది మంచిది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడతారు. చెప్పండి అందరూ కూడా. మనము ఆ భయం కలిగి ఉండాలి. ఆ భయం కలిగి దేవుడిని కాపాడుతూ ఉంటాడు కదా. నీకు గైడెన్స్, నీకు ఆయన గైడెన్స్, ఆయన నీకు నడిపిస్తాడు కదా. వాగ్దానం చూస్తాం. 32 కీర్తన 8వ వచనం. మీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చేపడతాను, నడవలసిన త్రోవలో బోధించదను. 32 కీర్తన 8 అర్థమా? ఉపదేశం చేసేదను, నడవలసిన మార్గంలో నీకు బోధించి నీ మీద ఆలోచన చెప్పేదను. నా బ్రదర్స్ చదవడం ఆలోచన ఉందా మీకు? అలిసిపోయినారు కదా, పొద్దు నుంచి కొంతమంది ఎట్లా తీసుకోవాలి. చాలా పాల్పడుతున్నట్టు చూస్తాం. ప్రయాసపడి ఆలోచన వచ్చిన వీళ్ళు వదిలిపెట్టేస్తున్నాం, ప్లాన్ చేసుకుంటాం. కనుక ఈరోజు మనం చేసినటువంటి డెసిషన్స్ అనేవి మనకు ఉజ్వలమైన భవిష్యత్తులు ఇస్తాయి. దయచేసి తొందరపడి. ఇంకోటి, నీకు ఏబిసిడీలు వస్తాయా? ఎంతమందికి ఏబిసిడీలు వస్తాయి? అందరు చేతులు ఏం చేస్తున్నారు? చెప్పమ్మా, ఏదని ఏ అంటే ఏంటి? హ్యాపీ అంటున్నారు. అసలు ఏం చెప్తాను, ఈ మధ్యలో క్రైస్తవుల మధ్యలో ఏబిసిడీ నేర్చుకున్నాను, నేను కూడా నేర్చుకున్నాను. ఏజ్ ఎంత? ఏ అంటే ఏంటి? ఏజ్ ఎంత? బ్యూటీ ఉందా? బి అంటే ఏంటి? బ్యూటీ ఉందా? సి మా క్యాష్ పోటీనా? ఏమిటోడు? మా ఫోన్టోడేనా?
మా బాబు కూడా డి డౌరీ ఉందా? ఈబీసీలు నేర్చుకోకండి అమ్మా. డి అంటే ఏంటండి? మరి ఇంకేది ఉంది? ఈ ఎడ్యుకేషన్ ఏంటి? ఈ అంటే ఏంటి? ఏది చదువుకుంది? ఎడ్యుకేషన్ కదా. ఎఫ్ అంటే ఫైనాన్షియల్ సౌండ్ పార్టీనా? మన చెడు తాగుబోతే మీరంతా లేచుకుని నాకే పడతారు. ఏబిసి ఒక ఎఫ్ దాకా సరిపెట్టేసుకుందామా? ఇవి నేర్చుకోకండి దయచేసి. మ్యారేజ్లో ఏబిసిలు వాడుతున్నారండి. ఇంకోటి కదా, ఆ సైకిలా, కారా, రిక్షానా, ఏంటండి గుడిసెనా, బిల్డింగ్ కానీ నాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఈ సైకిల్ ఏమంటున్నాడు, ఈ రిక్షా ఏంటి, కారు ఏంటి, నాకు అర్థం కాలేదు. సైకిల్ అంటే చిన్న క్యాస్ట్, రిక్షా అంటే మిడిల్ క్యాస్ట్, కార్ అంటే హై క్యాస్ట్. అదంట నాకు తర్వాత తెలిసింది. బాబు ఈ సైకిల్ వద్దు, రిక్షా వద్దు. ఏం కావాలా? ఆయన చిత్తం. చెప్పండి అందరూ కూడా. దేవుని చిత్తం. ఆయన చిత్తంలో మన లక్ష్యం కదా. ఆయన చిత్తం జరిగించేవాడు నిరంతరము. మొదటి చదువుకున్నాను, చదువుకొని ముగిస్తాం. అందరు మోకాలి మీద చదువుకున్నాం, మోకాలి మీద చదువుకున్నాం. చూడండి, మొదటి యోహాను గారి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఎపిస్టల్ ఆఫ్ జాన్, 1 John chapter 2 verse 17. అందరూ కలిసి మోకాలి మీద చదువుకుంటాం. మోకరించే వాక్యానికి సమర్పించుకుంటాం మన జీవితాన్ని. మొదటి యోహాను గారి పత్రిక 2:17, 2:17. చదవండి. నిరంతరము ఎవరండి? దేవుని చిత్తం నెరవేర్చేవాడు. నెరవేర్చకపోతే నిలవలేవు, పడిపోతావు, కొట్టుకుపోతావు, నష్టపోతావు, నశించిపోతావు. ఒకే మాట, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. చూస్ దిస్ డే వాట్ యూ షుడ్ వాంట్ టు డూ. ఏం నువ్వు చేయాలనుకుంటున్నావు ఈరోజే నిర్ణయించుకో. సరైన డెసిషన్స్, ఎస్ ఆర్ నో. వస్తీ ఏం చేసింది? నో అన్నది. డానియల్ గారు నో. అయితే కొంతమంది ఏమంటున్నారు? నో చెప్పాల్సిన దాని దగ్గర ఎస్ చెప్తున్నాను, ఎస్ చెప్పాల్సిన దగ్గర నష్టపోతున్నాను కదా. ఆ అమ్మాయి సేవకుని ఫోన్ చేసి ఎట్లా ఏడ్చింది, అర్ధగంట సేపు ఏడ్చి 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 కన్నీళ్ళు. నీ భవిష్యత్తు కన్నీరుమయం కావాలా, దుఃఖమయము, పాపమయం కావాలా, అపవిత్రం కావాలా? చాలా జాగ్రత్తగా ప్రభు క్షమాపణ చెప్పాడు. ఎవరికైనా మాట ఇచ్చినారా? ఎవరు వస్తున్నారు? కొంతమందికి ఫేస్బుక్లో పరిచయం అవుతూ ఉంటారు. నేను నిజం చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. నేను సెల్ ఫోన్లో పరిచయమైన వాళ్ళు మీరు దయచేసి దూరం పెట్టండి. మీకు తెలియని వారి గురించి ఏమాత్రం మీ తల్లిదండ్రులు, సంఘ పెద్దలు వారు కలిసి దైవజనుల దగ్గరికి రావాలి. అప్పుడు ఆ దినాల్లో తల్లిదండ్రులు, సంఘ పెద్దలు కలిసి భక్సింగ్ గారి దగ్గరికి వచ్చేవారు. భక్సింగ్ గారు ప్రార్థన చేసి ఏం చేసేవారండి? మ్యారేజ్ చేసేవారు. అంత మంచి దినాలు ఆ దినాలు కదా. ఈ దినాల్లో సేవకు దగ్గరకు వచ్చేసి అలా పలానా ఆ దినం పెట్టుకుందాం. మ్యారేజ్ దినం కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అంటే అర్థం ఏంటి? శాటిలైట్ నిరూపినారు వాళ్ళు. శాటిలైట్ అంటే తెలుసా? శాటిలైట్ అంటే పిలుకోడు. పిలకంటే తెలుసా? ఆ బ్రాహ్మణులు నిరూపినాడు. పండుగ మొత్తం దగ్గర వేసి మంచి దినమా, నక్షత్రం బాగుందా, అవి కనుక్కొని ఎక్కడికి వస్తారు? వచ్చేసి సేవకు దగ్గరకు వచ్చేసి, అన్న ఈ దినం చాలా మంచి దినం అంట, ఆ రోజు పెళ్లి చేసుకున్నాను. ఈయన కూడా
వాళ్ళు ఏమో మందిరానికి రావడం మానేస్తారనేసి, సరే అమ్మా నేను కూడా ఓకే అమ్మా అవును మీకు కూడా తప్పులు చెప్తాడు ఆయన. అంటే అపవిత్రమైపోయింది సంఘం. దయచేసి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకండి, సంఘాన్ని అపవిత్రపరచకండి. మీ భవిష్యత్తు ఏర్పాటు దేవుడు, మీకున్న తల్లిదండ్రులు, సంఘ పెద్దలు కలిసి ఎవరి దేవుడు రావాలి? దైవజన దేవుడు రావాలి. వాళ్ళు ప్రార్థన చేసి మేలుకరమైన దాన్ని చెప్తారు. ఆ దినాలు భక్తిగారు అట్లా చేసేవారు. కనుక నమ్మకమైన దైవజనులు ఉన్నారా? వాళ్ళు మీరు కాంటాక్ట్ కండి. ఎవరు పడితే వాళ్ళు కాదు. కొంతమంది పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటారు, కొంతమంది పెళ్ళిళ్ళు స్పెషలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు సమర్పణలు చేసేస్తూ ఉంటారు. అట్లా చేసుకోకండి, దయచేసి జాగ్రత్తగా కనిపెట్టండి, దేవుని చిత్తం కనుక్కోండి, రైట్ డిసిషన్. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అట్లా జాగ్రత్తగా ఉండండి. ఎవరి జీవితాన్ని పాడు చేసుకోకండి. ఎవరికైనా ఆల్రెడీ కమిట్మెంట్, లవ్ అనేటువంటి మాట చాలా డేంజర్. ప్రేమ తర్వాత నీకు ద్రోహం చేస్తారు. అటువంటి దాంట్లో పడిపోయినారు, దాంట్లో వెంటనే బయటికి రండి. వేస్తున్నామని బయటికి రండి. మీరు దురాత్మ బంధకాలు ఉండకండి, దయచేసి వాటిని బయటికి రండి. తల్లిదండ్రుల ఆధీనంలో ఉండండి, దయచేసి పెద్దల ఆధీనంలో ఉండండి. పిల్లలారా, చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండుడి. మీ తల్లిదండ్రులు సన్మానించుడి, తల్లిదండ్రులకు విధేయుడే ఉండి. బైబిల్లో ఉంది కదా. కనుక మీరు ఎంత ఇంజనీర్స్ అయినా, ఎంత సాఫ్ట్వేర్ అయినా, ఎంత హార్డ్వేర్ అయినా ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు ఆధీనంలో, తల్లిదండ్రుల ఆధీనంలో, సంఘ పెద్దల ఆధీనంలో ఉండండి. దేవుని యొక్క నడిపింపులో ఉండండి. మీ సొంత డెసిషన్స్ దయచేసి తీసుకోకండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ఎవరైనా ఒక బ్రదర్ ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడుంటే, యవనస్తుడు కానీ యవనస్తులు కానీ ఎవరైనా ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుంటే ప్రార్థన చేయండి. యవనస్తులు చేయండి, త్వరగా చేయండి దయచేసి. బ్రదర్ కానీ సిస్టర్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దగ్గరగా చేయండి అమ్మా.